వాళ్ళం కదా ఇంతవరకు కూడా. ఇప్పటి వరకు మనం ఇలా చేసేవాళ్ళం ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటి, 3 అరేస్ ఉన్నాయి, నేమ్స్, మార్క్స్, సెక్షన్స్. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ డాట్ లెంత్ అన్నాను. నాకు ఏమవుతుంది, అన్ని నేమ్స్ ఇప్పుడు 3 అరేస్ తీసుకున్నాను. 3 అరేస్ యొక్క సైజెస్ ఎంత, 5. ఎవ్రీ అరే సైజ్ 5. సో నాకు నో ప్రాబ్లం, నేను నేమ్స్ డాట్ లెంత్ తీసుకోవచ్చు, లేదా మార్క్స్ డాట్ లెంత్ తీసుకున్నా నాకు ప్రాబ్లం ఉండదు, సెక్షన్స్ డాట్ లెంత్ తీసుకున్నా నాకు ప్రాబ్లం ఉండదు. నాకు అవుట్పుట్ అనేది వస్తుంది దేని లెంత్ తీసుకున్నా, ఎందుకని ఈక్వల్ లెంత్స్ కాబట్టి అన్నిటికీ కూడా. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేశాను, ఇంక్రీజ్ చేసి ఇప్పుడు నేమ్స్ డాట్ లెంత్ అన్నాను, నాకు ఏదైనా కంపైలేషన్ ఎర్రర్ కానీ, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కానీ ఏదైనా వస్తుందా, లేకపోతే కరెక్ట్ గానే రన్ అవుతుందా? నా డౌట్ ఇది. నరేంద్ర, కరెక్ట్ గా రన్ అవుతుందండి. కరెక్ట్ గా రన్ అవుతుంది. శ్రీకాంత్, మీరు? కరెక్ట్ గా రన్ అవుతుంది. ఎందుకని, నేను తీసుకుంది నేమ్స్ డాట్ లెంత్ కాబట్టి. నేమ్స్ డాట్ లెంత్ అంటే ఏమొస్తుంది, 5 డాట్ ఐ మీన్ 5 వస్తుంది కదా, ఇక్కడ 0 to 5 వస్తుంది, <4 వరకు రన్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు మార్క్స్ డాట్ లెంత్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు కరెక్ట్ గా రన్ అవుతుందా? ఇప్పుడు నాకేమన్నా అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుందా? బాను, కరెక్ట్ గా రన్ అవుతుంది. కరెక్ట్ గానే రన్ అవుతుందా? ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, రన్ చేస్తాను చూడండి. ముగ్గురు కరెక్ట్ గా రన్ అవుతుంది అని అన్నారు. మరి కరెక్ట్ గా రన్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది నాకు. నేను తీసుకుంది మార్క్స్ డాట్ లెంత్. మార్క్స్ డాట్ లెంత్ సైజ్ ఎంతో చూడండి, 6. బట్ నేమ్స్ సైజ్ 5, సెక్షన్స్ సైజు 5. అప్పుడు మార్క్స్ డాట్ లెంత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుంది, 0 to 5 వరకు రన్ అవుతుంది. అవునా, 0 to 5 వరకు రన్ అవుతుంది. బట్ నేమ్స్ అనేవి 0 to 4 ఉన్నాయి, అలాగే సెక్షన్స్ కూడా 0 to 4 ఉన్నాయి. అప్పుడు నాకు 5th అరే వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏమన్నాను, నేమ్స్ ఆఫ్, నాకు ఎలా వస్తుంది, ఏం ప్రింట్ చేయమని వస్తుంది, నేమ్స్ ఆఫ్ 5th, నేమ్స్ ఆఫ్ 5 అంటే ఇది నాకు ప్రింట్ చేయమని వస్తుంది. నేమ్స్ ఆఫ్ 5 అంటే ఆ ఇండెక్స్ లో అసలు ఏముంది, నాకు ఏం లేదు కదా, నేను అసలు అరేనే క్రియేట్ చేయలేదు, నాకు అరేనే లేదు కదా. సో అప్పుడు ఏమొస్తుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో అదొకటి చెక్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ గా ఇలా ఒక 3 అరేస్ ఇచ్చేసేసి మనం లెంత్ కనుక్కోమంటే డైరెక్ట్ ఏం ఇచ్చారా అనేది చూసుకోకుండా, ఇక్కడ ఏ లెంత్ తో ఫస్ట్ ఏం చూసుకోవాలి, అన్ని అరేస్ ఈక్వల్ సైజెసా కాదా. ఒకవేళ ఈక్వల్ సైజెస్ అయితే ఓకే, నో ప్రాబ్లం, ఏ నేమ్ ఇచ్చినా ఇక్కడ చెక్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఈక్వల్ సైజెస్ కాకపోతే ఏం చేయాలి, మనము కంపల్సరీగా ఏ సైజ్ ఎక్కువ ఉందో చూసుకోవాలి, ఇక్కడ ఏ లెంత్ తీసుకుంటున్నారో చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుందా, లేదా నాకు కరెక్ట్ గా రన్ అవుతుందా అని తెలుస్తుంది. సో ఇక్కడ మెయిన్ గా మనం చెక్ చేసుకోవాలి. ఓకే కదా. సో ఇది నార్మల్ మనం ఒక క్లాస్ కి మనం చేసే ప్రోగ్రామ్, నార్మల్ గా మనం రన్ చేసే ప్రోగ్రాము. ఓకే, క్లాసెస్ అంటే ఏంటి, నేను ఇంతవరకు క్లాస్ ఒక్కటే విన్నాను. ఎందుకని, నేను ఓన్లీ 1 క్లాస్ కదా ఇది. ఈ క్లాస్ లోపల నేను అరే కానివ్వండి ఏదైనా సరే ఒక క్లాస్ లోపల రాశాను. సో దీన్ని క్లాస్ అన్నాను, ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, క్లాసెస్ అంటున్నాను. నా టాపిక్ నేమే క్లాసెస్. క్లాసెస్ అంటే ఏం చేస్తాను నేను, మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అంటే మల్టిపుల్ క్లాసెస్, ఓన్లీ 1 క్లాస్ అనేది ఉండదు, మల్టిపుల్ క్లాసెస్. లైక్ ఎలా ఉంటాయి అంటే, సింటాక్స్ చూడండి, ఈ క్లాస్ అనేది నార్మల్ అండి, ఈ క్లాస్ అలాగే ఉంటుంది మెయిన్ క్లాసు, ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ యాడ్ అవుతాయి. ఆ క్లాసెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ క్లాస్ అని చెప్పి, తర్వాత క్లాస్ నేమ్, మనం ఏదైతే క్లాస్ నేమ్ యూజ్ చేయం మన ఇష్టం అండి. ఈ క్లాస్ నేమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి కంపల్సరీగా. సో క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజింగ్. ఇక్కడ మనం లోపల ఏం చేస్తాము అంటే, మన డేటా టైప్ ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎలా రాస్తానో చూడండి. క్లాస్ అని చెప్పి తీసుకున్నాను. నా క్లాస్ నేమ్ ఏంటి, కార్ అనేది నా క్లాస్ నేమ్. సో నేను కార్ అనేది తీసుకున్నాను. కార్ లోపల నేను ఏం చేస్తానంటే, డేటా టైప్ అనమాట. నేను ఏ టైప్ లో ఇప్పుడు కార్ కి కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి కదా, కలరు, గేర్స్ అని, కారు ఏ బ్రాండ్ అని, అట్లా అన్ని ఉంటాయి కదా. సో ఆ కార్ కి సంబంధించిన వాటిల్లో నేను కొన్ని వేరియబుల్స్ ని నేను చూస్ చేసుకోవాలి. సో నేను కలర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. కలర్ ఏ డేటా టైప్ లో తీసుకోవచ్చు, నేను కలర్ ని స్ట్రింగ్ కదా,
కలర్ అంటే స్ట్రింగే కదా. సో నేను కలర్ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయము, జస్ట్ డిక్లేర్ చేస్తాం, వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం. నాకు ఏమేం ప్రాపర్టీస్ అంటే ఏమేం ఫీచర్స్ ఉన్నాయో కార్ కి అవన్నీ నేను నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను. ఎన్ని కావాలంటే మన ఇష్టము. నేను జస్ట్ డేటా టైప్ యూజ్ చేస్తాను. ఇంట్ ఏం తీసుకుంటాను, నెంబర్ ఆఫ్ లైట్స్ ఏదో ఒకటి. ఓకేనా. ఇలా ఏదైనా సరే నేను నాకు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని ఈ క్లాస్ లో తీసుకుంటాను. ఈ క్లాస్ నేమ్ ఏంటి, కార్ అనే క్లాస్ నేమ్. జస్ట్ నేను ఏం చేయను, జస్ట్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాను అంతే ఈ క్లాస్ లో. ఇంకా నేను ఈ క్లాస్ లో ప్రెజెంట్ అయితే ఏం చేయట్లేదు, ఓన్లీ నేను డిక్లేర్ చేస్తున్నాను, వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఇలా కావాలంటే ఇంకొక క్లాస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినట్టు స్టూడెంట్ అని తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాము. సో ఏమవుతుంది, స్టూడెంట్ అనే క్లాస్ లో ఏమేమి ఉంటాయి, నాకు నేమ్ ఉంటుంది. సో నేమ్ అనేది స్టూడెంట్ కి ఉంటుంది. నెక్స్ట్ మార్క్స్ అనేవి ఉంటాయి, మార్క్స్ అనేవి ఇంటిజర్ లో తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకేముంటుంది, స్టూడెంట్ కి యావరేజ్ తీసుకుందాం అనుకున్నాము. యావరేజ్ దేంట్లో తీసుకున్నాము, ఫ్లోట్ లో తీసుకున్నాము. సో సెక్షన్ తీసుకున్నాము. సెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది, క్యారెక్టర్ కదా, సింగిల్ సెక్షన్ కదా. సో క్యారెక్టర్ లో తీసుకున్నాము. సో అట్లా ఏమేం ఫీచర్స్ ఉంటాయో వాటిలన్నిటిని, మనకు ఏమేం కావాలో వాటిలన్నిటిని ఆ డేటా టైప్ యూజ్ చేసి జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ని ఇస్తాం. జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ చేస్తాం అంతే. అంటే ఇనిషియలైజేషన్ చెయ్యం వేరియబుల్స్ ని. ఇది ఒక క్లాస్. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక క్లాస్, నాకు కార్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ లో నేను నాకు కొన్ని వేరియబుల్స్ ని నేను తీసుకున్నాను. ఇప్పుడు వీటికి నేను ఇనిషియలైజేషన్ చేయాలి అంటే నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది చెప్తాను. జస్ట్ క్లాసెస్ అంటే మనం ఏం చేస్తాం, క్లాస్ అని చెప్పి మన క్లాస్ నేమ్ అండ్ మనం వేరియబుల్స్ ఏవైతే డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అవన్నీ డిక్లేర్ చేస్తాము. ఓకే, నేను డిక్లేర్ చేసేసాను. ఇక్కడ చూడండి, కారు, స్టూడెంట్, ఇక్కడ 2 తీసుకున్నారు క్లాసెస్. 2 క్లాసెస్ లో నార్మల్ గా మనకి ఏమేమి కావాలో వాటిలన్నిటిని డిక్లేర్ చేశారు. ఓకే, నెక్స్ట్ నేను ఒక క్లాస్ చూపిస్తాను. ఇలా ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ కి నేను ఆ 2 క్లాసెస్ ని యాడ్ చేశాను అనుకోండి. అంటే నేను ఎక్కడ రాయాలి అనేది చూడండి, ఒక నిమిషం. సో అదర్ క్లాసెస్ ఇక్కడే చూడండి, మెయిన్ క్లాస్ లో మన ప్రోగ్రామ్ ఉంటుంది. అదర్ క్లాసెస్ అని క్లిక్ చేస్తే ఈ క్లాసెస్ ఉంటాయి కదండి, ఈ క్లాసెస్ అని అదర్ క్లాసెస్ లో మీరు స్టోర్ చేయాలి. ఓకేనా. ఎక్లిప్స్ లో అయినా సరే వేరే ఫోల్డర్ తీసుకొని చేసుకోవచ్చు, లేదా సేమ్ దాంట్లో తీసుకున్న, అంటే ఈ క్లాసెస్ అన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్లాస్ లో ఎలా యూజ్ చేస్తాము, ఇప్పుడు నాకు అదర్ క్లాసెస్ లో స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ ని నేను ఇక్కడ రాయాలి అంటే ఎలా చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం అనమాట. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూడండి. ఇక్కడ నా క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అనేది నా క్లాస్ నేమ్. సో ఆ క్లాస్ అంటే నేమ్, మార్క్స్, సెక్షన్ నేను ఇక్కడ యూజ్ చేయాలి అంటే నేనేం చేయాలి, ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం ద్వారా ఈ క్లాస్ కి రిలేషన్షిప్ అనేది ఇస్తున్నాం అనమాట. ఆ రెండింటికి రిలేషన్షిప్ వస్తుంది ఎలా, ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా. సో నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తున్నానో చూడండి. సేమ్ నా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది, సో క్యాపిటల్ లెటర్, నాకు సేమ్ నా క్లాస్ నేమ్ తోటే నేను ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. మళ్ళీ చేంజ్ అయిందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది కాల్ అవ్వదు. సో సేమ్ నా క్లాస్ నేమ్ ఎలా ఉంటుందో నా ఆబ్జెక్ట్ కూడా అలాగే ఉండాలి. సో అట్లా నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, స్టూడెంట్. అండ్ నా ఇష్టం, ఇక్కడ నేను ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు అరే క్రియేట్ చేసేటప్పుడు రెఫరెన్స్ అనేది ఒకటి ఇచ్చేవాళ్ళం కదా, రెఫరెన్స్ నేమ్ మన ఇష్టం వచ్చింది ఇచ్చేవాళ్ళం. సో ఇక్కడ నేను ఏదైనా ఇవ్వచ్చు, హరి అనేది నేను ఇస్తున్నాను నా రెఫరెన్స్ నేమ్. సో ఈక్వల్ టు న్యూ, సేమ్ అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. దేనికి, స్టూడెంట్ అనే క్లాస్ కి. సో నేను స్టూడెంట్, ఇది ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేసినట్టు, ఈ స్టూడెంట్ అనే క్లాస్ కి నేను ఈ మెయిన్ క్లాస్ లో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఏమంటాము, నా
క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రెఫరెన్స్ మన ఇష్టం వచ్చిన రెఫరెన్స్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అనేది ఏంటి నా క్లాస్ నేమ్ కాబట్టి స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ ని యూజ్ చేస్తాను. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనము ఇలా క్రియేట్ చేస్తామంట ఒక న్యూ ఆబ్జెక్ట్ ని. ఓకే నేను క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నాకు ఈ క్లాస్ లో ఉండే వాటికి ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఓకే సో ఓకే నేను ఒక క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ఓకే కదా ఫస్ట్. ఓకే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ముందు ఆబ్జెక్ట్ అంటే ఏం చేస్తాం మనము, మనకి నార్మల్ గా జావా తెలిస్తే ఆబ్జెక్ట్స్ అనేవి వింటూ ఉంటాము. ఏం చేస్తాము నరేంద్ర? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్. బ్లూ ప్రింట్ క్లాస్ లో మనం ఏమైతే మనం డిక్లేర్ చేస్తామో ఆ కాపీలన్నీ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దానిలో మనం తీసుకోవచ్చు అన్నమాట. తీసుకోవచ్చా? ఓకే శ్రీకాంత్ మీకు తెలిసింది ఆబ్జెక్ట్ అంటే క్లాస్ లో మనం డిక్లేర్ చేసిన నేమ్ అంటే డేటా టైప్. అవునా బాను? క్లాస్ లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో మనకి సేమ్ ఆబ్జెక్ట్లు కూడా అవే ఉంటాయి. ప్రాపర్టీస్ మెథడ్స్. ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుందా క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా ఒక టేబుల్? కనిపిస్తుంది. ఇక్కడ బ్రిక్ మౌల్డ్ అనేది ఏంటి, ఒక క్లాస్ అంటే నా క్లాస్ నేమ్ ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను ఒక స్టూడెంట్ అనే క్లాసు. సో ఇది నా క్లాసు బ్రిక్ మోల్డ్ అనేది. బ్రిక్స్ అనేది నా ఆబ్జెక్ట్. అక్కడ నా ఆబ్జెక్ట్ ఏంటి బ్రిక్స్ అనేది నా ఆబ్జెక్ట్. ప్రాపర్టీస్ ఏంటి విడ్త్ బ్రెడ్త్ హైట్ ఇవన్నీ నా ప్రాపర్టీస్. సో ఇప్పుడు చెప్పండి ఆబ్జెక్ట్ అంటే సో ఆబ్జెక్ట్ అంటే ఏదైతే నా క్లాస్ ఉంది కదా, ఇప్పుడు ఒరిజినల్ ఎగ్జామినేషన్ ఫామ్ అన్నాను. సో నేను ఏమంటున్నాను ఫోటో కాపీడ్ ఎగ్జామినేషన్ ఫామ్స్ అంటే ఒక ఒరిజినల్ కాపీ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని నేను ఏం చేస్తాను మల్టిపుల్ కాపీస్ తీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ ప్లాన్ అనేది నా దగ్గర ఒక్కటే ఉంది, కానీ అదే హౌస్ ప్లాన్ తోటే మల్టిపుల్ హౌసెస్ ని నేను కట్టొచ్చు కదా. సో సేమ్ దాన్ని హౌస్ ప్లాన్ అనేది ఒక క్లాస్ అంటే హౌసెస్ అనేది ఏంటి ఒక ఆబ్జెక్ట్. అంటే ఏం చెప్తున్నారు అంటే నాకు ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఒక సింగిల్ క్లాసే, బట్ నేను ఏం చేయొచ్చు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు ఒక క్లాస్ కి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమన్నాను స్టూడెంట్ అనే క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సేమ్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా అదే క్లాస్ కి క్రియేట్ చేయొచ్చు. ఎన్ని ఆబ్జెక్ట్స్ నైనా అంటే ఒక క్లాస్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ఒరిజినల్ కాపీ అనేది మన దగ్గర ఉంటే ఎలా అయితే మల్టిపుల్ జిరాక్సెస్ మనం తీసుకోవచ్చు, ఇలా ఇది కూడా అంతే అన్నమాట. సేమ్ మనము ఒక క్లాస్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయాలి అంటే నేను ఏం చేస్తున్నాను వాసవి. సో ఇంకొక స్టూడెంట్ ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ మాత్రం సేమ్ క్లాస్. నాకు ఎక్కడ నేను డిఫరెన్స్ చూపిస్తాను నా క్లాస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లో నేను డిఫరెన్స్ చూపించి నేను ఇలా మల్టిపుల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒకటే క్లాస్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని నేను క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, బ్రిక్స్ అనేవి ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా. దాంట్లో మనకి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి బ్రిక్స్ లో, విడ్త్ కనుక్కోవచ్చు, బ్రెడ్త్ కనుక్కోవచ్చు, హైట్ ఉంటుంది. అవునా. ఐస్ క్యూబ్స్ కూడా అంతే. హౌసెస్ అన్నారు, హౌస్ కి ఏమేమి ఉంటాయి నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, కిచెన్ సైజు, టాయిలెట్స్, హాల్ సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక స్టూడెంట్ అన్నాను. సో వీళ్ళంతా ఏంది ఆబ్జెక్ట్స్. మహేష్ ఎన్టీఆర్ వీళ్ళంతా ఎవరు, సేమ్ ఇక్కడ నేను రాస్తున్నాను కదా మహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ వీళ్ళంతా ఆబ్జెక్ట్స్ అన్నమాట. వీళ్ళంతా ఆబ్జెక్ట్స్. నాకు ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నేను ఈ స్టూడెంట్ అనే క్లాస్ లో ఏమేమి యూజ్ చేశాను నేమ్ మార్క్స్ సెక్షన్ ఇవి ఉన్నాయి కదా, వాటిల్నే మనం ప్రాపర్టీస్ అంటాము. నాకు ఏమేమి ఉంటాయి నేమ్ మార్క్స్ సెక్షన్ అడ్రస్ మొబైల్ నెంబరు ఇవన్నీ ఏంటి నాకు ఈ నేమ్ ఇక్కడ నేను యూజ్ చేశాను కదా వేరియబుల్స్, వాటినే మనం ఏమంటాం ప్రాపర్టీస్ అంటాం. అంటే స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ క్లాస్ కి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి
మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకోవడానికి. సో ఇది డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ యూజింగ్ ది స్టూడెంట్ క్లాస్. ఒక స్టూడెంట్ క్లాస్ ని యూజ్ చేసే కదా మనం ఎవ్రీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. విల్ హ్యావ్ ది సేమ్ ప్రాపర్టీస్ అనేవి మాత్రం చేంజ్ అవ్వవు. నాకు ఆబ్జెక్ట్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది, ఐ మీన్ ఆబ్జెక్ట్ నేమ్. అంతేకాని నా క్లాస్ అనేది సేమ్ క్లాస్, ఆబ్జెక్ట్స్ చేంజ్ అవుతాయి. ఈ ప్రాపర్టీస్ అనేవి దేనికి కూడా చేంజ్ అవ్వవు, అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మహేష్ అనే అతనికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎన్టీఆర్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ లో నాకు డిఫరెన్స్ అనేది రాదు. సో ఇది నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. దానికి ప్రాపర్టీస్ అని వేటిని అంటాం, మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము. ఇంతవరకు అయితే అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, అర్థమైంది హరిత. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడు. ఇప్పుడు మనం క్రియేట్ చేసాము, స్టూడెంట్ అనే ఒక క్లాస్ ని క్రియేట్ చేసాం. సో దానికి ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాము, స్టూడెంట్. ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ తో ఒక క్లాస్ నేమ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాస్తాం కదా. సో రాసినప్పుడు మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సేమ్ మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో డిటో అదే ఉండాలి. మనం వేరేది చేంజ్ చేసాము అంటే ఈ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు కాదు, ఈ క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేసుకోలేము. సేమ్ క్లాస్ నేమ్ అనేది అస్సలు చేంజ్ ఉండకూడదు. సో ఇది నా క్లాస్ నేమ్ స్టూడెంట్. ఇదేంటి, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. మహేష్ అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు న్యూ అంటే న్యూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి, స్టూడెంట్ అనే క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, ఒక అరేకి మనం ఎలా ఇచ్చేవాళ్ళం, అరే బ్రాకెట్స్ డిఫరెంట్ కదా, అరే బ్రాకెట్స్ ఇచ్చేవాళ్ళము. ఇవి మనం ఇచ్చేవాళ్ళమే అరే బ్రాకెట్స్. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామంటే మెథడ్ బ్రాకెట్స్ తెలుసు కదా, సో వీటిని ఇవ్వాలన్నమాట. మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇలా నేను సేమ్ అనే స్టూడెంట్ క్లాస్ కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా నేను క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎన్టీఆర్, ప్రభాస్, అర్జున్, సో ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఒక క్లాస్ కి నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకే, నేను క్రియేట్ చేసేసాను. ఓకేనా, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, డయాగ్రామ్ లో సేమ్ అలాగే ఇచ్చాడు అనమాట. ఒక స్టూడెంట్ అంటే ఇది ఒక క్లాసు, దానికి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, నేము, సెక్షన్, మార్క్స్, అడ్రస్, మొబైల్ నెంబర్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఏవన్నీ ఆబ్జెక్ట్స్, ఎన్టీ రామారావు, ప్రభాస్, మహేష్ బాబు, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ కి నేను వాల్యూస్ ఇచ్చాను. నేమ్ అంటే ఎన్టీ రామారావు, సెక్షన్ ఏ సెక్షన్, మార్క్స్ 85, ఇవన్నీ నేను ఇంకా చెప్పలేదు, చెప్తాను, జస్ట్ చూద్దాం. ఇవన్నీ ఏంటి, ఇదొక ఆబ్జెక్ట్ అంటే వాల్యూస్ ఇచ్చేసాము, బట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇదొక ఆబ్జెక్ట్, ఇది మెయిన్ ప్రాపర్టీస్. ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని మనం ఇచ్చేసాము. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ లో నేను స్టోర్ చేసుకోవచ్చా లేదా అంటే నేను ఏం చేస్తున్నాను, హౌస్ అనే ఒక క్లాస్ ని క్రియేట్ చేశాను. హౌస్ లో నాకు ఏమేమి ఉన్నాయి, ప్రాపర్టీస్ 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, దీనికి హౌస్ అనే దానికి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, ఒక న్యూ ఆబ్జెక్ట్ ని. ఏంటి, హౌస్ యువర్ అడ్రస్ స్లిప్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, సేమ్ అదే హౌస్ కి ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, రాజా అడ్రస్ స్లిప్. ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయి, యువర్ అడ్రస్ స్లిప్ అనేది, అది రాజా అడ్రస్ స్లిప్ అనేది, ఈ రెండు కూడా సేమ్ హౌస్ అనే క్లాస్ కి రిలేటెడ్ అనమాట. దానికి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. నేను ఇంతవరకు ఇట్లా చెప్పాను మీకు, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఇలాగే క్రియేట్ చేయాలి. న్యూ అంటే న్యూ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది, దేనికి, హౌస్ అనే క్లాస్ కి. సో ఇలా క్రియేట్ చేయాలి అని చెప్పాను. బట్ ఇక్కడ ఏం చేశారు, హౌస్ అనే క్లాస్ ని యూజ్ చేశారు, ప్రేమ్ అడ్రస్ స్లిప్ అన్నారు. బట్ నాకు న్యూ అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ప్రేమ్ అడ్రస్ స్లిప్ అని చెప్పి ఒక రెఫరెన్స్ ఇచ్చేసారు అంతే. నాకు ఇక్కడ ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు అక్కడ. సో జస్ట్ ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము కానీ దానికి మెమరీ అనేది అల్లకేట్ అవ్వట్లేదు అనమాట. ఎందుకని, నేను ఒక న్యూ అని చెప్పి నేను క్రియేట్ చేస్తేనే దానికి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను మెమరీని క్రియేట్ చేయట్లేదు, జస్ట్ నేను ఈ ప్రేమ్ అడ్రస్ స్లిప్ అనేది హౌస్ అనే క్లాస్ కి రిలేటెడ్ అని చెప్పి దానికి నేను ఒక ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాను. అదేంటి, ఆ నేమ్ ఏంటి అంటే ప్రేమ్ అడ్రస్ స్లిప్ అని చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ ఈ లైన్ లో నేను ఏం చేశాను చూడండి. నెక్స్ట్ ఈ ప్రేమ్ అడ్రస్ స్లిప్ అనే దానికి
ఓకే కదా, ఇది ఒక నాకు హౌస్ అనే క్లాస్ కే నేను క్రియేట్ చేసింది ప్రేమ్ అడ్రస్ స్లిప్ అనే రెఫరెన్స్ ని. సో నేను ఆ రెఫరెన్స్ లో ఏం స్టోర్ చేసుకుంటున్నాను, సేమ్ అదే క్లాస్ కి రిలేటెడ్ గా ఉండే రాజా అడ్రస్ స్లిప్. రాజా అడ్రస్ స్లిప్ అంటే ఆల్రెడీ నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసాను, న్యూ ఆబ్జెక్ట్ ని. సో అంటే దాంట్లో నేను ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు వాల్యూస్ ని. ఏమేంటివి, నా సెక్షన్, ఓనర్ నేము, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, హాల్ విడ్త్, ఇవన్నీ నేను స్టోర్ చేసుకుంటాను వాల్యూస్ ని. వాటిలన్నిటినీ కూడా నేను ఎక్కడికి ఇస్తున్నాను, ఈ రాజా అడ్రస్ స్లిప్ లో ఏమైతే ప్రాపర్టీస్, ఏమైతే వాల్యూస్ ఉన్నాయో వాటిలన్నిటిని నేను కాపీ చేస్తున్నాను, అంటే జిరాక్స్ అన్నమాట. దేంట్లో స్టోర్ చేసుకుంటున్నాను, ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసుకుంటున్నాను, అంటే ఎక్స్ట్రా కాపీని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇలా ఇలా ఎప్పుడు ఇస్తాము అంటే, సేమ్ క్లాస్ కి ఉంది ఇక్కడ చూడండి, డిఫరెంట్ క్లాసెస్ అది వదిలేయండి. అది తర్వాత ఇక్కడ సేమ్ క్లాస్, సేమ్ హౌస్ అనే క్లాస్ కి నేను 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. ఒకటి రాజా అడ్రస్ స్లిప్, ఒక రాజా అడ్రస్ స్లిప్ కి నేను వాల్యూస్ ని అసైన్ చేసి ఆ ప్రాపర్టీలో ఉండే వాల్యూస్ అన్నిటిని కూడా నేను ప్రేమ్ అడ్రస్ స్లిప్ అని ఇంకొక ఆబ్జెక్ట్ లోకి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమొస్తాయి, సేమ్ రాజా అడ్రస్ స్లిప్ లో ఏమైతే ఉన్నాయో కాపీ అయిపోతుంది, ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో సేమ్ అవే స్టోర్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా బాను? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఓకేనా? యా, ఓకే హరిత. యాక్చువల్ గా ప్రేమ్ అడ్రస్ స్లిప్ కి మనం మామూలుగా మళ్ళీ ఏం క్రియేట్ చేసుకోవసరం లేదా? ఇప్పుడు రాజా అడ్రస్ స్లిప్ కి ఇట్లా క్రియేట్ చేసుకునే అవసరం లేదని అడుగుతున్నారా? అట్లా అసైన్ చేసుకోవసరం లేదా? లేదు లేదు, ఇలా క్రియేట్ చేస్తే ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఆబ్జెక్ట్ అంటే జస్ట్ రెఫరెన్స్ ఇచ్చేస్తున్నాము, ఇంకేం న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయట్లేదు. ఇలా క్రియేట్ చేస్తే ఏమవుతుంది, న్యూ వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది కదా మనము. నేనేం న్యూగా వాల్యూస్ ఏం పాస్ చేయట్లేదు, జస్ట్ నేను రాజా అడ్రస్ స్లిప్ లో ఉండే వాల్యూస్ అన్నిటిని, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, నేనేం క్రియేట్ చేయడం అవసరం లేదు ఇట్లాగా. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే రాజా అడ్రస్ స్లిప్ కి నేను ఏం చేసేసాను, రాజా అడ్రస్ స్లిప్ లో ఉండేవన్నిటిని ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో నాకు అంటే నేను రాజా అడ్రస్ స్లిప్ లో ఉండే డేటా నాకు ఇక్కడ మిస్ అవ్వదు, ఎందుకు, ఇంకొక ఎక్స్ట్రా కాపీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి, రాజా అడ్రస్ స్లిప్ అనే ఒక ఆబ్జెక్ట్, ఇప్పుడు ఇది వదిలేయండి, ఇంతవరకు వదిలేసేయండి, ఇక్కడ మళ్ళీ న్యూగా చూపిస్తున్నాం అనమాట. ఓకేనా, రాజా అడ్రస్ స్లిప్ అని చెప్పి నువ్వు ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని, ఇక్కడ నేను ప్రేమ్ అడ్రస్ స్లిప్ అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేశాను కదా ఇక్కడ. సేమ్ అలాగే నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను, రాజా అడ్రస్ స్లిప్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిలన్నిటిని ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ వరకు మనం చెప్పేసుకున్నాము. ఓకేనా, నేను ఇంకొకటి ఏం చేస్తున్నాను, కార్పెంటర్ అడ్రస్ స్లిప్ అని చెప్పి ఇంకొక ఆబ్జెక్ట్ ని అసైన్ చేశాను. సో జస్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేసి నేనేం చేస్తున్నాను, సేమ్ రాజా అడ్రస్ స్లిప్ లో ఉండేదాన్ని నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ కార్పెంటర్ అడ్రస్ స్లిప్ లో కూడా స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎందుకు మళ్ళీ రాశారు అంటే, ఇప్పుడు సేమ్ ఆ రాజా అడ్రస్ స్లిప్ ని ఎన్ని కాపీస్ అయినా మనం చేసుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఒక ప్రేమ్ అడ్రస్ స్లిప్ అని చెప్పి ఒక కాపీ తీసుకున్నాను, ఇక్కడ కార్పెంటర్ అడ్రస్ స్లిప్ అని చెప్పి ఇంకొక కాపీ తీసుకున్నాను. అలా తీసుకోవచ్చు కదా, ఎన్ని కాపీస్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు రాజా అడ్రస్ స్లిప్ లో ఏముంది, ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో ఏముంది, రాజా అడ్రస్ స్లిప్ లో ఉండేది, ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో ఉండేది, కార్పెంటర్ అడ్రస్ స్లిప్ లో ఉండేది మొత్తం సేమేనా, సేమ్ వాల్యూసా, మొత్తం నాకు సేమ్ వాల్యూస్ కదా. రాజాలో ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ వాటిలన్నిటిని ప్రేమ్ లో కాపీ చేసుకున్నాను, మళ్ళీ రాజాలో ఏమున్నాయో వాటినే మళ్ళీ కార్పెంటర్ లో స్టోర్ చేసుకున్నాను. సో నాకు ఈ 3 ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి ఇప్పుడు నాకు. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను చూడండి, నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే, రాజా ఇక్కడ వరకు వదిలేయండి, ఇంకా ఓకేనా, ఇది ఓకే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రాజా అడ్రస్ స్లిప్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే సేమ్ నేమ్ తో మళ్ళీ క్రియేట్ చేయొచ్చు ఆబ్జెక్ట్ అంటే, క్రియేట్ చేయకూడదండి. నేనేం చెప్తున్నానంటే సేమ్ జస్ట్ ఆ నేమ్స్ తో చెప్తున్నాను అంతే. ఓకేనా, ఇది ఒక పార్ట్ ఇంతవరకు వదిలేసాము. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి మళ్ళీ రాజా అడ్రస్ స్లిప్ అనేది ఒక న్యూ ఆబ్జెక్ట్ లాగే తీసుకున్నాము. ఓకేనా, సో ఒక న్యూ ఆబ్జెక్ట్ ని మళ్ళీ రాజా అడ్రస్ స్లిప్ అని చెప్పి నేను క్రియేట్ చేసుకున్నాను. నేను సేమ్ ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసుకున్నాను, రాజా అడ్రస్ స్లిప్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కాపీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, రాజా అడ్రస్ స్లిప్ న్యూ హౌస్ అన్నాను. ఇక్కడ ఏమవుతుంది,
నాకు రాజా అడ్రస్ స్లిప్ లో ఉండేవన్నీ ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసేసుకున్నాను. రాజా అడ్రస్ స్లిప్ కి మళ్ళీ న్యూ అనే ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు రాజా అడ్రస్ స్లిప్ లో ఉండే ప్రీవియస్ ప్రాపర్టీస్ అన్ని దీంట్లో ఉంటాయా? ఉండవు. ఉండవు. అంటే సేమ్ ఈ ప్రాపర్టీస్ అంటే ఐ మీన్ ఇవి ఉంటాయి, ఓనర్ నేమ్. ఎందుకు మనం సేమ్ అనే హౌస్ కే కాబట్టి క్రియేట్ చేసింది. వాల్యూస్ ఏవైతే ఇస్తామో మనము అవన్నీ ఉండవు, ఒక న్యూగా క్రియేట్ అవుతుంది. అంటే నేనేం చేశాను, దీంట్లో వాటిలన్నిటిని ప్రేమ్ అనే అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసేసుకొని దీన్ని డిస్ట్రాయ్ చేసేసుకున్నాను. అంటే ఇంకొక న్యూని క్రియేట్ చేసేస్తున్నాను, ఇంకొక న్యూ ప్రాపర్టీస్ ఇవ్వడానికి ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు రాజా అడ్రస్ స్లిప్ లో ఉండేవన్నీ నాకు ఏమవుతాయి, నాకు ఓవర్ రైడ్ అయిపోయి ఇప్పుడు నేనైతే న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, న్యూ అంటే ఒక న్యూగా మళ్ళీ క్రియేట్ అవుతుంది అనమాట రాజా అడ్రస్ స్లిప్ అనేది. ఓకే కదా? దాంట్లో ఉన్న డేటానంతా నేను మిస్ అవ్వకుండా ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసుకున్నాను, అంతే తేడా. ఓకే కదా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రాజా అడ్రస్ స్లిప్, ప్రేమ్ అడ్రస్ స్లిప్. ఓకే, ఇప్పుడు రాజా అడ్రస్ స్లిప్ లో ఏం చేస్తున్నాను, నల్ చేసేస్తున్నాను. అంటే 2 స్టెప్స్ అన్నమాట. సేమ్ నేను అంటే రాజా అడ్రస్ స్లిప్ ని క్రియేట్ చేసిన తర్వాత నాకు ఆ స్లిప్ లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో స్టోర్ చేసుకొని నేను ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా నేను ఏం చేయొచ్చు, ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత రాజా అడ్రస్ స్లిప్ ని నల్ చేసేసుకోవచ్చు. అంటే ఎంటీ, ఇంక దాంట్లో ఏమి ఉండదు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఒక న్యూ ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా సేమ్ అడ్రస్ స్లిప్ అలాగే యూజ్ చేసుకుంటూ ఇంకొక దాంట్లో కాపీ చేసుకోవడమో లేదా ఇంకేదైనా చేసుకోవచ్చు మనము అని చెప్తున్నాడు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? మళ్ళీ ఇంకొక సేమ్ దానికి మళ్ళీ అంటే రాజా అడ్రస్ స్లిప్ అనే సేమ్ దానికే మళ్ళీ మనం ఇంకొకసారి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మళ్ళీ ఇది ఏంటంటే లైక్ డేటా టైప్ లాగా అన్నమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ డేటా టైప్స్ యూజ్ చేసేటప్పుడు ఏమనుకున్నాము, ఇంటీజరు, ఫ్లోటు అట్లన్నిటిని ఏమంటాం మనము, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ ఐడియా ఉంది కదా? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఏం చేస్తాయి? ఆల్రెడీ డిఫైన్డ్. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి, అక్కడ చెప్పుకున్నాం మనం, యూజర్ డిఫైన్డ్. ఏమేమి వస్తాయి, ఆబ్జెక్ట్స్, అరేస్, ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు మనం తెలుసుకుంటామని చెప్పాం. సో లైక్ ఇలా ఇదే అన్నమాట. అంటే ఏంటి, యూజర్ డిఫైన్డ్. సో హౌస్ అనే ఒకటి ఏంటి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లైక్ అలా అన్నమాట. ఇప్పుడు నేను అంటే రాజా అడ్రస్ స్లిప్ అనేది నాకు ఇదేంటి, ఏది నా క్లాస్ నేమ్ ఉంది, ఇది కూడా క్లాస్ నేమే. యూజర్ డిఫైన్ అంటే నా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాంతోనే నేను యూజర్ డిఫైన్ అంటే ఇవే అన్నమాట డేటా టైప్స్ నే. సో ఇదేంటి, నా క్లాస్ నేమ్ అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడానికి క్లాస్ అనే దానికి. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఒకటి క్రియేట్ చేసేసాను, సారీ ఇక్కడ క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ నేను సేమ్ అదే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి ఇంకొక సేమ్ క్లాస్ ని మళ్ళీ న్యూగా తీసుకోవాలి అంటే దీన్ని ఓకేనా యూజ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా రెఫరెన్స్ తీసేసుకొని ఈక్వల్ టు న్యూ హౌస్ అంటే హౌస్ అనే క్లాస్ కి కదా నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆ క్లాస్ కి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేయచ్చు. ఇక్కడ నేను యూజర్ డిఫైన్డ్ వాటిని తీసుకొని అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, రాజా అడ్రస్ స్లిప్ అని చెప్పి నల్ అంటే నేను ఎంటీ చేసేసుకోవచ్చు దాన్ని. అంటే రాజా అడ్రస్ స్లిప్ లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని డిలీట్ చేసేసుకొని దాన్ని ఒక ఎంటీ చేసేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ నేను స్టోర్ చేసుకోవచ్చు కదా దాంట్లో, నల్ అయినా అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఒక హౌస్ ప్లాన్ ఇచ్చారు, హౌస్ అండ్ పేపర్ స్లిప్. అంటే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాము, ఆబ్జెక్ట్ కి రెఫరెన్స్ ఇస్తున్నాము. మన ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇక్కడ ఏమంటున్నాడు, యూజింగ్ ఏ హౌస్ ప్లాన్ వీ కెన్ క్రియేట్ మెనీ హౌసెస్. మనం జస్ట్ ఇక్కడ చూసాము, ఈ టేబుల్లో చూసాము, ప్రీవియస్ టేబుల్లో ఏమని, మన హౌస్ ప్లాన్ అనేది ఏంటి, నాకు ఒక క్లాస్. ఓకేనా? హౌసెస్ అనేది ఏంటి, నా ఆబ్జెక్ట్ కదా, నా ఆబ్జెక్ట్.
హౌసెస్ అనేది ఏంటి నా ఆబ్జెక్ట్స్. సో నేను ఏం చేస్తున్నాను, ఒక హౌస్ ప్లాన్ తో మల్టిపుల్, అంటే నేను ఒకే ఒక క్లాస్ తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. నా దగ్గర ఉండేది సింగిల్ క్లాస్, నేను క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సింగిల్ స్టూడెంట్ అనే క్లాస్ ఉంది, నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. సేమ్ అదే ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూద్దాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, మెంబర్ వేరియబుల్ ఇన్ జావా అని చెప్పాం. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని నా ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసాను. స్టూడెంట్, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, మహేష్ అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో స్టూడెంట్ అనే క్లాస్ కి నేను ఒక మహేష్ అనే రెఫరెన్స్ తోటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసాను. ఏ క్లాస్ కి, స్టూడెంట్ అనే క్లాస్ కి. ఈ క్లాస్ లో ఏమేమి ఉన్నాయి, ఐ మీన్ నేమ్, ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, మార్క్స్, సెక్షన్, అడ్రస్, మొబైల్, ఇవన్నీ నా ప్రాపర్టీస్ అన్నమాట. సో ఓకే, నా ప్రాపర్టీస్ వచ్చేసాయి. నేను ఇంతవరకు ప్రాపర్టీస్ చెప్పాను, క్లాస్ లో ఉన్నాయి, వీటిని ఎక్కడ మనం ఇనిషియలైజేషన్ చేయలేదు, జస్ట్ డిక్లేర్ చేసాము, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చెప్పాము. బట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ ని ఇస్తున్నాం అనమాట. నేమ్ అంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, నేమ్ ఇవ్వాలి కదా ఇతనికి. ఈ మహేష్ అనే ఆబ్జెక్ట్ లో ఇవన్నీ ఉంటాయి, నేము, మార్క్స్, సెక్షన్, ఇవన్నీ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్ లో ఉండే నేమ్ కి ఆ నేమ్ ఇవ్వాలి, మార్క్స్ ఎన్నో ఇవ్వాలి, సెక్షన్, ఇవన్నీ నేను అసైన్ చేయాలి కదా. వాటిని ఎలా ఇస్తాను వాల్యూస్ ని అంటే, చూడండి, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, మహేష్ కదా. సో మహేష్ డాట్, ఎప్పుడైనా సరే నేను ఒక క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత, స్టూడెంట్ అనే క్లాస్ కి స్టూడెంట్, నేను ఏం చేస్తున్నాను, హరి అని చెప్పి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ కదా. సో స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత దీనికి నేను వాల్యూస్ ని ఎలా ఇస్తాను అనేది చూడండి. స్టూడెంట్ అనే క్లాస్ లో నాకు ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ అనే క్లాస్ లో నాకు ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ చూడండి. నేమ్ అనే ప్రాపర్టీ ఉంది. సో నేను ఏం చేయాలి, నా రెఫరెన్స్ ఏంటి ఇక్కడ, హరి. అంటే నేను ఏ ఆబ్జెక్ట్ కి వాల్యూస్ ని ఇస్తున్నాను అనేది నాకు ఎక్కడ తెలుస్తుందంటే, ఇప్పుడు నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తానండి. ఇలాగే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. నాకు డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తాను, నా రెఫరెన్స్ లో నేను డిఫరెన్స్ చూపిస్తాను. అవునా, అంతే. నా మొత్తం సేమ్ గా ఉంటుంది. జస్ట్ ఆబ్జెక్ట్. సో నా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, నాకు జస్ట్ రెఫరెన్స్ లో డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు నేను అందుకని నేను ఏం చేయాలి, నాకు ఎలా తెలుస్తుంది ఈ సేమ్ ఆబ్జెక్ట్ కే నేను క్రియేట్ చేస్తున్నాను అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, నాకు ఈ సేమ్ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను నాకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు నేను హరి డాట్, ఓకేనా, నా ఈ క్లాస్ లో నాకు ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్, నేమ్ అనేది ఉంది. సో నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. హరి డాట్ నేమ్ ఈక్వల్ టు, అంటే నేను ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో నేను ఏమి ఇస్తున్నాను, సో లక్ష్మి అనేది ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ వాల్యూ అనేది ఏ ఆబ్జెక్ట్ కి నేను ఇచ్చినట్టు, ఆబ్జెక్ట్ కి ఇచ్చినట్టు, నా దగ్గర 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చేసాను. ఏ ఆబ్జెక్ట్ కి ఇచ్చినట్టు, నేను ఈ హరి అనే ఆబ్జెక్ట్ కి ఇచ్చినట్టు. ఎందుకని, నేను ఈ రెఫరెన్స్ యూజ్ చేశాను కదా. ఇప్పుడు హరి డాట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్ ని యూజ్ చేసి నేను దానికి ఆబ్జెక్ట్ కి వాల్యూస్ ని ఇచ్చినట్టు. ఒకవేళ నేను సేమ్ ఈ వాల్యూస్ ని అసైన్ చేస్తున్నాను, ఇలాగా వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవాలి అన్నా కానీ నేను ఎలా ఇవ్వాలి వాల్యూస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ చేసుకోవాలి, వాల్యూస్ ని నేను ప్రింట్ చేసుకోవాలి అన్నా కానీ నేను ఎలా ఇవ్వాలి, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్, ఓకేనా, హరి డాట్ నేమ్ అంటేనే నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ హరి డాట్ నేమ్ అంటేనే నాకు లక్ష్మి అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ నేను హరి డాట్ నేమ్ కాకుండా ఇక్కడ నేను జస్ట్ నేమ్ అన్నా ఏం ప్రింట్ అవుదండి, జస్ట్ హరి కాకుండా బాను అన్నాను, ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, బాను డాట్ నేమ్ అంటే నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదు, ఏం వాల్యూస్ ని అసైన్ చేయలేదు. ఓకే కదా. సో ఎప్పుడైనా సరే మనం వాల్యూస్ ని ఎలా అసైన్ చేస్తాము అంటే, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్, ఇప్పుడు నేను ఏమంటున్నా, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ నేమ్ ఒకదానికి ఇచ్చాను, మార్క్స్,
అన్నిటికీ ఇవ్వాలి, దాంట్లో ఉండే ప్రతి ప్రాపర్టీకి నేను వాల్యూని అసైన్ చేయాలి అనేది లేదు, నాకు యూజ్ అయిన వాటికి మాత్రమే నేను వాల్యూస్ని అసైన్ చేసుకుంటాను. సో హరి డాట్ మార్క్స్ ఈక్వల్ టు, అంటే మార్క్స్ ఏంటి, ఇంటీజర్ కదా, సో నేను ఇంటీజర్లో నేను ఎన్నో కొన్ని మార్క్స్ ఇవ్వాలి. సో 89 నేను ఇచ్చేసాను. ఇక్కడ ఏం చేశాను, హరి డాట్, ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను, యావరేజ్ అనేది ఇస్తున్నాను. సో యావరేజ్ ఎంత నేను ఇస్తున్నాను, 7.8 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా. సో ఓకే, నేను సెక్షన్ కంపల్సరీ ఇవ్వాలా అంటే నాకు ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు కదా. హరి డాట్ సెక్షన్, సెక్షన్ అని ఇచ్చాను. నేను సెక్షన్ అనేది ఏంటి, కదా, క్యారెక్టర్ టైపు. సో నేను దేంట్లో ఇవ్వాలి, క్యారెక్టర్లో ఇవ్వాలి. సెక్షన్ ఇచ్చాను. ఓకే, ఈ ఆబ్జెక్ట్ కి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇంకొక ఆబ్జెక్ట్ బాను అనేది ఉంది కదా నా దగ్గర. సో బాను డాట్ నేమ్, దానికి వాల్యూస్ ఇవ్వాలన్నా కానీ ప్రాపర్టీ నేమ్ ప్రాపర్టీస్ మాత్రం సేమ్, అంటే నేమ్ మార్క్స్ అవన్నీ సేమ్. నా ఆబ్జెక్ట్స్ డిఫరెంట్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఈ స్టూడెంట్ అనే క్లాస్ కి నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రియేట్ చేశాను ఏమేమి ఆబ్జెక్ట్స్ ని, 4 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. సో నా రెఫరెన్స్ ఏంటి, భాను, శ్రీకాంత్, నరేంద్ర. అంటే ఈ రెఫరెన్స్ తోటే నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను ఆబ్జెక్ట్స్ ని. సో నేను ఇప్పుడు హరి అనే ఆబ్జెక్ట్ కి వాల్యూస్ నచ్చేసాను. ఇప్పుడు భాను అనే ఆబ్జెక్ట్ కి నేను వాల్యూస్ ని ఇస్తున్నాను అనమాట. భాను డాట్ నేమ్, అంటే నేను వాల్యూస్ ని ఇస్తున్నాను కదా, అంటే నేను ఇప్పుడు భాను, ఓకేనా, నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ సో భాను డాట్, నెక్స్ట్ నేను ఇంకొకటి ఇవ్వాలి కదా, ఏంటి, మార్క్స్ ఇవ్వాలి. సో ఇవ్వాలి అనుకో, మార్క్స్ డాట్ ఏమంటున్నా, మార్క్స్ ఎన్ని ఇస్తున్నాను, 93 అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ భాను డాట్ యావరేజ్ ఎంత అని చెప్పి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈక్వల్ టు, నా యావరేజ్ అనేది ఏంటి, ఫ్లోటింగ్ లో ఇస్తున్నాను. సో నేను ఏమి ఇస్తున్నాను, 8.8 అని ఇచ్చాను. నెక్స్ట్ భాను డాట్, నెక్స్ట్ ఏముంది, సెక్షన్. ఓకేనా, సెక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో సెక్షన్ ని నేను ఏ సెక్షన్ అని ఇచ్చాను. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా ప్రింట్ చేస్తాను, నేను ఏవి ప్రింట్ చేయాలి అనుకుంటున్నానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హరి, అంటే ఈ ఆబ్జెక్ట్ లక్ష్మి అనే నేమ్ కి సంబంధించిన, ఈ స్టూడెంట్ సంబంధించిన నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి అంటే నేను ఇప్పుడు భాను డాట్ నేమ్ అంటే నాకు డీటెయిల్స్ వస్తాయా, భాను డాట్ నేమ్ అంటే నాకు భాను అని ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేయాలి, హరి డాట్ నేమ్ అంటే నాకు హరి డాట్ లక్ష్మి అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ అలాగే నెక్స్ట్ నేను ఏం చేస్తాను, నేమ్ అయిపోయిన తర్వాత నాకు జస్ట్ కామా ఇస్తున్నాను. తర్వాత నాకు ఏం ప్రింట్ అవుతుంది, కామా ఇచ్చిన తర్వాత జస్ట్ నేను కామా ఇచ్చేసి నేను ఏం చేస్తున్నాను, జస్ట్ నాకు మళ్ళీ హరి డాట్ ఇంకోటి ఏంటి, మార్క్స్ అనేవి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. మార్క్స్ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు భాను అనే ఆబ్జెక్ట్ సంబంధించిన వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సేమ్ ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తాను, ఇలాగే నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, భాను కదా. సో భాను డాట్ నేమ్ అంటే నాకేం ప్రింట్ అవుతుంది, భాను డాట్ నేమ్ అనగానే ఇప్పుడు భాను అని ప్రింట్ అయితే, భాను డాట్ నేమ్ అనగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, భాను అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు భాను మార్క్స్ కావాలి అనుకుంటే నేను ఏం చేయొచ్చు, నేమ్ ప్లేస్ లో జస్ట్ మార్క్స్ అని పెడితే నాకు మార్క్స్ ప్రింట్ అవుతాయి. ఇలా నేను ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసుకోవాలంటే ఆ రెఫరెన్స్ డాట్ ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తే నాకు ఆ రెఫరెన్స్ కి సంబంధించిన నేము ఆ దాంట్లో ఉండే మార్క్స్ వస్తాయి. సేమ్ క్లాస్ కే కదా నేను, అంటే అవే ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాను, నేము మార్క్స్. ఒకవేళ నాకు భాను అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన వాల్యూస్ కావాలి అంటే నేను ఆ భాను అనే దానికి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏదైతే భాను ఉందో, భాను డాట్ నేమ్, భాను డాట్ మార్క్స్, భాను డాట్ యావరేజ్, ఎలా అయితే వాల్యూస్ అసైన్ చేస్తున్నామో, ఎలా అయితే వాల్యూస్ సెట్ చేస్తున్నామో, గెట్ చేసుకోవడం అంటే ప్రింట్ చేసుకునేటప్పుడు మనం గెట్ చేసుకునేటప్పుడు కూడా వాల్యూస్ ని సేమ్ అలా ఇస్తేనే నాకు అవే ప్రాపర్టీస్ అవే వాల్యూస్ వస్తాయి. సో ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం, దానికి ఎలా వాల్యూస్ ని అసైన్ చేస్తాము, ఎలా ప్రింట్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము ఒకటి.
సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. వాల్యూస్ ని ఎలా ఇచ్చారు, ఎన్టీఆర్ అనేది నా రెఫరెన్స్ కాబట్టి ఎన్టీఆర్ డాట్ నేమ్, ఎన్టీఆర్ డాట్ మార్క్స్, ఎన్టీఆర్ డాట్ సెక్షన్. ఇక్కడ ప్రింట్ చేసుకునేటప్పుడు ఎలా ప్రింట్ చేసుకున్నారు, ఎన్టీఆర్ డాట్ నేమ్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఎన్టీఆర్ డాట్ నేమ్ అంటే ఎన్టీ రామారావు బిలాంగ్స్ టు సెక్షన్. ఇప్పుడు ఎన్టీఆర్ సెక్షన్ అంటే ఏది, ఏ అండ్ హీ గాట్ ఎన్టీఆర్ మార్క్స్ ఏంటి 85 మార్క్స్ అనేది నాకు ప్రింట్ అవుతుంది, ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ప్రభాస్ అనే ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనే ఒక క్లాస్ కదా, ప్రభాస్ కి నల్ అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం, నల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ప్రభాస్ డాట్ నేమ్ అన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో చెప్పుకున్నాము. ఒక స్టూడెంట్ అనే క్లాస్ కి నేను ఏం చేశాను, ఇందాక ప్రేమ్ అని చెప్పాను కదా, సో ప్రేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ నేను ఏం చేస్తున్నాను, నల్ అనే ఆబ్జెక్ట్ ని, నల్ అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు, జస్ట్ రెఫరెన్స్ ఇచ్చి దాంట్లో నల్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను. అంటే నాకు మెమరీ క్రియేట్ అవుతుందా అంటే మెమరీ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకు, నల్ అంటే ఒక ఎంటీ అన్నమాట, ఒకటి క్రియేట్ చేశాను ఒక రెఫరెన్స్ ఆ ఆబ్జెక్ట్ కి, ఐ మీన్ ఆ క్లాస్ కి, కానీ ఒక దాంట్లో ఏం స్టోర్ చేసుకోలేను నేను, మెమరీ అనేది క్రియేట్ అవ్వదు, ఒక నల్ అనేది ఎంటీ అనేది ఉంటుంది. సో దీనికి నేను ఇప్పుడు వాల్యూస్ ని, నాకు ఈ స్టూడెంట్ అనే క్లాస్ లో ఏమేమైతే ఉన్నాయో వాటిలన్నిటిని ఇవ్వాలనుకుంటున్నాను. రెఫరెన్స్ డాట్ నేమ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను వాల్యూస్ ని ఇచ్చాను, ఏమి ఇచ్చాను, ప్రేమ్ అనేది వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ప్రేమ్ అనేది ఇచ్చినప్పుడు నన్ను ప్రింట్ చేసుకోవాలి, ఐ మీన్ అసలు కరెక్టేనా ఇది ఇలా ఇవ్వడము, ప్రేమ్ డాట్ నేమ్ అంటే నాకు ఓకేనా, కాదు. ఎందుకని రాంగు, అసలు నేను ఎంటీ కదా, నాకు న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అవ్వనప్పుడు అసలు ఏమైనా ఎలా స్టోర్ చేసుకోగలను, నాకు ఒక మెమరీ అనేదే నాకు క్రియేట్ అవ్వలేదు. నాకు మెమరీ అనేది క్రియేట్ అవ్వకుండా నేను నల్ని స్టోర్ చేసుకున్నప్పుడు, అంటే దీంట్లో నల్ ఉన్నప్పుడు నేను ఇంకొక వాల్యూని ఎలా స్టోర్ చేయగలను, దీంట్లో స్టోర్ చేయలేము. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది, నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తేనే, న్యూ ఆబ్జెక్ట్ ని కానీ లేదా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తేనే నేను దానికి వాల్యూస్ ని అసైన్ చేయగలను. నల్ అనేది స్టోర్ చేసుకున్నప్పుడు కానీ, నేను ఒక ఆబ్జెక్ట్ ని, ఐ మీన్ వాల్యూని క్రియేట్ చేయకుండా ఇలా వాల్యూస్ ఇచ్చేసాను అనుకోండి, నల్ అనేది నేను ఒకవేళ ఇలా క్రియేట్ చేయకుండా ప్రేమ్ అని చెప్పి జస్ట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడైనా సరే నేను ఇట్లా ఇస్తే అది రాంగ్, కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది, వాల్యూస్ ని అసైన్ చేయలేను ఆ టైంలో నేను. ఓకేనా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, స్టూడెంట్ ప్రభాస్ అనే ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకున్నాడు, అది నల్ తో క్రియేట్ చేశాడు. దానికి ఇప్పుడు ఏమన్నాడు, ప్రభాస్ డాట్ నేమ్ అని చెప్పి ప్రభాస్ ఇచ్చాడు. సో ఏమవుతుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది, త్రోస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఎందుకని, ఆబ్జెక్ట్ అనేది నల్ కాబట్టి మీకు ఏమని చూపిస్తుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో అసలు నల్ క్రియేట్ చేశారు, ఒక న్యూ మెమరీ అనేది క్రియేట్ అవ్వలేదు, సో మీకు వాల్యూస్ అనేవి రావు అని చెప్పేసి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏంటి, క్లాస్ రెఫరెన్సెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఓకే, ఒక క్లాస్, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను నేను, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా స్టూడెంట్ అనే ఒక జస్ట్ రెఫరెన్స్ ని క్రియేట్ చేశాను నేను. జాగ్రత్తగా చూడండి, వీటిని సేమ్ మనము ప్రేమ్ అడ్రస్ స్లిప్, రాజా అడ్రస్ స్లిప్ లో చూసాము సేమ్. ఏంటి, రాజా అడ్రస్, ఇప్పుడు ST1 అనేది మనం ఎలా చూసాము, రాజా అడ్రస్ స్లిప్ లో చూసాము. ST1 అనేది రాజా అడ్రస్ స్లిప్ అయితే, ఒకవేళ ST2 అనేది ఏంటి, నాకు ప్రేమ్ అడ్రస్ స్లిప్. ఓకేనా. సో నా రాజా అడ్రస్ స్లిప్ అనేది నేను ఏం చేశాను, ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసాను స్టూడెంట్ అనే క్లాస్ కి. ఇప్పుడు నాకు ఒకవేళ క్లాస్ అండి, ఇక్కడ ఎక్కడ ఉంది అంటే, నాకు ఒకవేళ ట్రైట్ ఆన్లైన్ లోకి వెళ్తే అదర్ క్లాసెస్ లో నాకు ఆ క్లాసెస్ అనేవి ఉంటాయి, మెయిన్ క్లాస్ లో ఉండదు అది. ఓకేనా. సో మనం రాసేది అదర్ క్లాసెస్ లో రాసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, నా రెఫరెన్స్ ST1. ఇప్పుడు ST1 అనేది ఏంటి, నాకు రాజా, లైక్ రాజా లాగా నేను ఇందాక చూపించిన దాని ప్రకారం ఇది రాజా అనుకోండి. నెక్స్ట్ ST2 అనేది ఏంటి, ప్రేమ్.
సో నేను ఏం చేస్తున్నాను, ST1 అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, ST2 అని జస్ట్ ఆబ్జెక్ట్ ని న్యూ క్రియేట్ చేయలేదు, జస్ట్ వాల్యూని అంటే ఒక రెఫరెన్స్ ఇచ్చాను అనమాట అంతే, ST2 అని. సో దాంట్లో ఏం చేస్తున్నాను, ST1 లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని ST2 లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇది మనకు తెలుసు, మనం చూసాము ఏంటి, రాజా అడ్రస్ స్లిప్ లో ఉండే వాటిలన్నిటిని నేను ప్రేమ్ అడ్రస్ స్లిప్ లో ఎలా అయితే స్టోర్ చేసుకున్నాను, సేమ్ ఇక్కడ ST1 లో ఉండే వాటిలన్నిటిని ST2 లో అంటే కాపీ చేసుకున్నాను, ఎక్స్ట్రా ఒక కాపీ తీసుకున్నాను, ST2 లో కాపీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు మీకు క్లియర్ గా ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది అంటే ఇక్కడ మీరు ఏం ప్రింట్ అవుతుందో మీరే చెప్పాలి, ఎవరైనా సరే మీరే చెప్పండి నాకు ఏం ప్రింట్ అవుతుందో. క్లియర్ గా అర్థమై ఉంటే ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు వాల్యూస్ ని ఇస్తున్నాను, ఎలా ఇస్తున్నానో చూడండి. ST1 డాట్ నేమ్, ST1 అంటే దేనికి ఇస్తున్నానో చూడండి, ST1 అంటే ఈ ఆబ్జెక్ట్ కి ఇస్తున్నాను, ST1 డాట్ నేమ్ అంటే రాజేష్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ST2 అంటే దేనికి ఇస్తున్నాను, ST2. సో ST2 డాట్ మార్క్స్ అంటే 87, ST1 డాట్ సెక్షన్ అని చెప్పి C అని చెప్పి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ST1 డాట్ నేమ్ అన్నాను. నాకు ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే నాకు ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఓకేనా, 1 మినిట్. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. నాకు అవుట్పుట్ అక్కడ ఇప్పుడు ST1 డాట్ నేమ్ అన్నానండి, నాకు ఏం ప్రింట్ అవుతుంది, రాజేష్ అనేది ప్రింట్ అవుతుందా? ఓకే, రాజేష్ అనేది ప్రింట్ అవుతుంది, అవునా? ఓకే, ST1 డాట్ మార్క్స్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, 0 అనేది ప్రింట్ అవుతుందా? ఓకే, ST1 డాట్ సెక్షన్ అంటే C అనేది ప్రింట్ అవుతుంది. బాను ఏంటి బాను, అంతే 0 అని కరెక్టే. ఓకే, నెక్స్ట్ ST2 డాట్ నేమ్ అన్నాను, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ST1 లోదే రాజేష్ అనేది ప్రింట్ అవుతుందా ST1 లోదే? ఓకే, రాజేష్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ST2 డాట్ మార్క్స్ అంటే 87. ఓకే, ST2 డాట్ సెక్షన్ అంటే C. ఓకే, ఇప్పుడు ఓకే, ఇక్కడ 0 అని ఎందుకు చెప్పారు, ఏం అసైన్ చేయలేదు, ST1 డాట్ మార్క్స్ కి ST2 డాట్ మార్క్స్ కి మాత్రమే నేను అసైన్ చేశాను. సో అందుకని మీరు ఏం చెప్పారు, 87 కాదు అక్కడ 0 అని చెప్పారు. బట్ నేనేమంటున్నాను, అక్కడ 87 వస్తుంది అని చెప్తున్నాను. ఏంటంటే ST1 డాట్ నేమ్ అంటే నాకు ఏమొస్తుంది, రాజేష్ అనేది వస్తుంది. అలాగే ST2 డాట్ నేమ్ అన్నా కానీ నాకు రాజేషే వస్తుంది. అంటే ఏం చేస్తున్నాను, నేను ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ని ST2 లో నేను స్టోర్ చేసుకుంటున్నాను కాపీని. ఓకేనా, అంటే నాకు ST2 కి వాల్యూ ఇచ్చినా కానీ ST1 కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను ST2 డాట్ మార్క్స్ అన్నా కానీ నాకు ఈ సేమ్ మార్క్స్ ST1 డాట్ మార్క్స్ లో కూడా స్టోర్ అవుతాయి. అంటే సేమ్ కాపీ అన్నమాట, నాకు ST2 లో ఏదైతే ఉందో ST1 లో కూడా సేమ్ కాపీ. అంతేనా, జస్ట్ ST2 లో చేంజ్ చేస్తే నాకు ST1 లో చేంజ్ అవ్వదా అంటే చేంజ్ అవుతుంది. నాకు ఇప్పుడు ST1 డాట్ మార్క్స్ అంటే కూడా నాకు 87 అనే ప్రింట్ అవుతుంది, 0 అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా, అవుట్పుట్ లో ఓకేనా. ఓకే, ఎక్కడి వరకు చూసాం మనము, ఓకే కదా, ఇక్కడ వరకు చూసాము. నెక్స్ట్ జస్ట్ ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఇది దేని మీద ప్రోగ్రామ్ అంటే అరేస్ లోకి వచ్చిన తర్వాత అరేస్ లో ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూపిస్తున్నాం ఇక్కడ. ఒక అరే, ఇప్పుడు జస్ట్ నేను ఇదేంటి, నాకు ఒక అరేని క్రియేట్ చేశానా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడమా, ఇది నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం.
ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం. ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం? నేను స్టూడెంట్ అనే క్లాస్ కి స్టూడెంట్ కాబట్టి అనే క్లాస్ లో ఒక నిమిషం. సో నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్ అనే ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. బట్ నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏం తీసుకున్నానంటే నేను అది ఒక అరేగా తీసుకున్నాను. స్టూడెంట్స్ అని చెప్పి ఒక అరేగా తీసుకున్నాను. ఇప్పుడు నాకు న్యూ స్టూడెంట్, ఇప్పుడు నా రెఫరెన్స్ ఇది ఒక అరే ఆబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైజ్ ఇవ్వాలి కదా కంపల్సరీ నేను. సో నేను సైజ్ ఎంత ఇస్తున్నాను, 5 అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చిన తర్వాత నేను తీసుకున్న నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, ఒక అరేని నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ గా తీసుకున్నాను. ఒక అరే అన్నాను అంటే కంపల్సరీగా దాంట్లో నేను ఒక అరే అన్నానండి. ఒక అరే అన్నాను అంటే కంపల్సరీ నాకు దాంట్లో మల్టిపుల్ ఉంటాయి. అంటే ఒక అరే అంటే ఉంటాయి, ఇవి ఉంటాయి కదా ఇట్లా. ఒక అరే అంటే మల్టిపుల్ ఇండెక్సెస్ ఉంటాయి కదా ఇలాగా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాకు 0 ఇండెక్స్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇండెక్స్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సెకండ్ ఇండెక్స్ కి ఒక ఆబ్జెక్ట్ ని. అంటే ఇప్పుడు ఒక అరే అంటే ఏంటి, సేమ్ డేటా టైప్. అంటే సేమ్ డేటా టైప్, సిమిలర్ డేటా టైప్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని తీసుకొచ్చి నేను ఒక అరేలో స్టోర్ చేసుకుంటున్నాను. అంతే, అంతవరకు అరే అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, నాకు ఏ ఎలిమెంట్ ని స్టోర్ చేసుకోవాలనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి కదా. సో నేను 0th పొజిషన్, ఇవన్నీ సేమ్ డేటా టైప్ కాబట్టి నేను 0, 1, 2, 3 పొజిషన్స్ లో రాసుకున్నాను. బట్ ఏదైతే ఈ 0th పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేస్తేనే దాంట్లో నాకు వాల్యూస్ అన్నిటిని ఇవ్వగలను. అవునా? సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చూసాము. ఏం ప్రోగ్రామ్ చేసామంటే ఇలా ఒక క్రియేట్ అయింది అనుకోండి. సెక్షన్, మార్క్స్ అవన్నీ చూసాము, గుర్తుంది కదా. సెక్షన్, మార్క్స్, ఇంకోటి ఏంటి, నేమ్. ఓకేనా? నేను అక్కడ 0th పొజిషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, నాకు సెక్షన్ ఆఫ్ 0 అన్నాను. అంటే నాకు ఏ పొజిషన్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది, ఈ పొజిషన్ లో స్టోర్ అవుతుంది నా సెక్షన్ ఏదైతే ఉందో, ఏ సెక్షన్. అవునా? నెక్స్ట్ మార్క్స్ ఆఫ్ 0 అన్నాను. అంటే మార్క్స్ అనేవి కూడా నాకు దేంట్లో 0th పొజిషన్ కే మార్క్స్ కూడా ఇస్తున్నాను. సో 89 ఇవి కూడా 0th పొజిషన్ లోనే వచ్చి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నేమ్ అనేది ఇస్తున్నాను. ఈ నేమ్ అనేది కూడా నాకు ఎక్కడొచ్చి స్టోర్ అవుతుంది, 0th పొజిషన్ లోనే స్టోర్ అవుతుంది కదా. అంటే ఈ 3 కూడా నేను ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాను, మార్క్స్ ఆఫ్ 0, సెక్షన్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ 0 అని ఇచ్చాను కదా. అంటే నాకు 0th పొజిషన్ లో స్టోర్ అవుతాయి. అంటే సేమ్ మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు కూడా దీనంతా ఒక ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం. ఏది, సెక్షన్ ఆఫ్ 0. నార్మల్ గా అయితే సెక్షన్ అని చెప్పి, సెక్షన్ అనేది ఏంటి మనకి, మనం వీటిలన్నిటిని కూడా ఒక ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటి, అందుకని మనం ఏం చేయాలి, ఈ 0th పొజిషన్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కి వచ్చాము, దీనికి కూడా ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఎందుకని, ఇంకొక న్యూ వాల్యూని ఇస్తాం కదా. ఇక్కడ కూడా మనము ఇప్పుడు ఏమి ఇస్తాం, సెక్షన్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 1 అని చెప్పి మనం ఏమి ఇస్తాము, ఇంకొక న్యూ వాల్యూస్ ఇస్తాము. సో మనం దీనికి కూడా అందుకని న్యూ ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. సో ఓకే కదా. అంటే మనం మల్టిపుల్ ఒక అరేకి కూడా ప్రతి పొజిషన్ కి, ప్రతి ఇండెక్స్ కి ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. బట్ ఆ ఆబ్జెక్ట్ ఏంటి, అరే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి నేను ప్రతి ఒక్క పొజిషన్ లో, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 0th పొజిషన్ లో ఉండే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. 0th పొజిషన్ అని మనకు ఎలా తెలుస్తుంది, స్టూడెంట్ అనే ఒక అరే ఉంటే ఆ అరేలో నాకు ఎలా తెలుస్తాయి పొజిషన్స్ అంటే, స్టూడెంట్స్ అనేది నా అరే కదా. అరే ఆఫ్ 0, స్టూడెంట్స్ అనేది నా అరే. సో అరే ఆఫ్ 0 అంటే ఇప్పుడు నాకు ఎక్కడికి వస్తుంది, అరే ఆఫ్ 0 అంటే ఈ ఫస్ట్ పొజిషన్ కి ఏదైతే ఉందో 0th పొజిషన్, ఆ పొజిషన్ కి వస్తుంది. ఈ పొజిషన్ లో ఇప్పుడు దీనికి మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. మనం ఇంతకు ముందే
తీసుకుంటున్నాం. సేమ్ డేటా టైప్ కి అంటే సేమ్ అదే స్టూడెంట్ అనే క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి రాయనవసరం లేదు స్టూడెంట్ అనేది. సో దానికే కాబట్టి నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇది అరేకి నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా, స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేది ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. నా క్లాస్ ఏంటి, స్టూడెంట్ అనేది నా క్లాస్ కాబట్టి నేను జస్ట్ ఇక్కడ స్టూడెంట్ అనేది ఇస్తాను. దీనికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను, ఆబ్జెక్ట్ కాబట్టి నేను ఆబ్జెక్ట్ యొక్క ఇచ్చాను. ఇక్కడ అరే ఆబ్జెక్ట్ నే క్రియేట్ చేస్తున్నాను, బట్ అరే టైప్ కాబట్టి నేను నా సైజ్ ఇచ్చుకొని నెక్స్ట్ సింగిల్ దానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనికి ఒక ఆబ్జెక్ట్ ని అంటే స్టూడెంట్స్ ఆఫ్ 0th పొజిషన్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. దానికి అలాగే వాల్యూస్ ని ఇవ్వాలి అన్నా కానీ నేను అలాగే ఇస్తాను. ఇంకా నా రెఫరెన్స్ ఏంటి ఇక్కడ, స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేది స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేది నా రెఫరెన్స్. సో నేను ఏం చేస్తాను, నేను వాల్యూస్ని అసైన్ చేయాలన్నా కానీ ప్రింట్ చేసుకోవాలన్నా కానీ ఎలా ప్రింట్ చేసుకోగలను, స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్ అంటేనే నాకు ఈ 0th పొజిషన్ అంటే ఈ ఇండెక్స్ కి నాకు వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. స్టూడెంట్ ఆఫ్ 1 అంటే దీనికి ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి, న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. లైక్ దానికి వాల్యూస్ ఇవ్వాలి కానీ సేమ్ స్టూడెంట్స్ ఆఫ్ 1. నాకు ఈ స్టూడెంట్ ఆఫ్ 1 స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేవి ఎలా యూజ్ అవుతున్నాయి ఇక్కడ అంటే, స్టూడెంట్స్ ఆఫ్ 1 స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేవి నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఎలా అయితే రెఫరెన్స్ ఉంటామో ఇక్కడ కూడా మన రెఫరెన్సెస్ ఏంటి, నాకు ఇండెక్సెస్ పొజిషన్స్ నా రెఫరెన్సెస్. స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేది నాకు ఒక రెఫరెన్స్, స్టూడెంట్స్ ఆఫ్ 1 అనేది ఒక రెఫరెన్స్, స్టూడెంట్స్ ఆఫ్ 2 అనేది ఒక రెఫరెన్స్. లైక్ ఒక అరేకి ఎలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్స్ కి ఎలా వాల్యూస్ ని అసైన్ చేయాలి. సో ప్రింట్ చేసినప్పుడు కూడా లైక్ ఇలాగే స్టూడెంట్స్ ఆఫ్ 2 అనగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఈ 2 డాట్ నేమ్ అంటే రమేష్ అనేది ప్రింట్ అవుతుంది. స్టూడెంట్స్ ఆఫ్ 3 డాట్ మార్క్స్ అంటే 77 అనేది ప్రింట్ అవుతుంది. లైక్ ఎలా అయితే మనం వాల్యూస్ ని ఇచ్చామో అలాగే మనం గెట్ చేసుకునేటప్పుడు కూడా వాల్యూస్ ని ప్రింట్ చేసుకునేటప్పుడు కూడా అలాగే ప్రింట్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఏం చేసేసాను, మనం ఆల్రెడీ అరేస్ లో లాస్ట్ లో చూసాము ఏంటి, ఒక ఫర్ లూప్ అంటే నాకు ఈ టోటల్ మొత్తం ప్రింట్ అవ్వాలంటే ప్రతిసారి నేను స్టూడెంట్ 0 డాట్ నేమ్, స్టూడెంట్ 0 డాట్ మార్క్స్, స్టూడెంట్ 0 డాట్ సెక్షన్, స్టూడెంట్ 1 డాట్ నేమ్ ఇవన్నీ రాయకుండా ఒక లూప్ ని రన్ చేసుకున్నాము. ఆ లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి, నా ఆబ్జెక్ట్ నా అరే ఏంటి, స్టూడెంట్స్ అనేది నా అరే. సో నాకు స్టూడెంట్స్ అనేది నా అరే కాబట్టి నాకు ఎక్కడి వరకు రన్ అవ్వాలి, అరే డాట్ లెంత్, నా అరే నేమ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ అనే అరే నేమ్ డాట్ లెంత్ అక్కడ వరకు నాకు రన్ అవుతుంది. అప్పుడు నాకు స్టూడెంట్స్ ఆఫ్ 1 అనగానే ఏమవుతుంది, స్టూడెంట్స్ ఆఫ్ 0 ఐ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ 0 కాబట్టి స్టూడెంట్స్ ఆఫ్ ఐ అంటే స్టూడెంట్స్ ఆఫ్ 0 డాట్ నేమ్. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు మొత్తం ఒక అరేలో నేను లూప్ లో రాశాను కాబట్టి నాకు ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చాను, 0 to 4 అంటే 5 ఇచ్చాను. సో నాకు ఏం ప్రింట్ అవుతాయి, మొత్తం రాజేష్, సురేష్, రమేష్, కమలేష్, విఘ్నేష్ మొత్తం ప్రింట్ అయ్యాయి. ఓకేనా ఇంతవరకు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా బాను? యాక్చువల్ గా నా 1 minute సిస్టమ్ రీస్టార్ట్ అయింది హరిత, నేను మళ్ళీ ముందుది రేపు వింటాను వీడియో. ఓకే ఓకే శ్రీకాంత్ మీకు? ఇప్పుడే నేను జాయిన్ అయ్యాను మళ్ళీ. ఓకే 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 నరేంద్ర అర్థమైందండి. ఓకేనా? ఓకే నరేంద్ర మీది నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవి టెస్టులు తీయండి. ఓకేనా? మీరు చేస్తూ ఉంటే భాను అండ్ శ్రీకాంత్ మీకు అంటే ముగ్గురు అనుకొని చేయాలి, బట్ మీ దాంట్లోనే చేస్తారు. ఓకేనా? నాది వద్దండి, నేను అది ఓపెన్ చేస్తే మళ్ళీ వీటి నుంచి వస్తాయి మళ్ళీ బిట్స్, అందుకని చెప్పి అవునా? ఓపెన్ చేయట్లేదు. భాను టాపిక్ అయిపోయేదాకా అది ఓపెన్ చేయట్లేదు అనమాట. భాను మీరు చేయగలరా? ప్రాక్టీస్ అయితే ఇక నేను వెళ్ళిపోతాను హరిత, 12 అయిపోతుంది. వెళ్ళిపోతారు. శ్రీకాంత్ ఓపెన్ చేయలేము. ఓకే నా దాంట్లోనే ఓపెన్. చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా? అంటే ఇప్పుడు క్లాస్ ఓపెన్ చేసి అంటే నేను ప్రెసెంట్ ఆపరేటర్స్ లో ఉన్నాను అనమాట ప్రాక్టీస్. ఇవన్నీ మళ్ళీ మర్జ్ అవుతాయి అనమాట, రెండు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి అందుకని.
ఓకే ఓకే, నా దాంట్లోనే నేను ఓపెన్ చేస్తాను. బాను వెళ్ళిపోయి పడితే మీరు వెళ్ళిపోండి. మిగతా ఇద్దరు కూడా మీరు యా ఓకే. ఏమేమి ఉన్నాయో మీరిద్దరు డిస్కస్ చేసుకోండి. హరిత చెప్పండి బాను. ఒక్కసారి శ్రీనాథ్ కి మళ్ళీ గుర్తు చేయరా నిన్నటి కూడా పంపించమని. ఓకే, నేను చెప్తాను బాను. నేను చేశాను, ఒకసారి మళ్ళీ మీరు కూడా వెళ్ళేటప్పుడు గుర్తు చేయండి. ఓకే ఓకే బాను. యా ఓకే, థ్యాంక్స్ హరిత, ఓకేనా? బాయ్. ఓకే బాయ్. ఓకే అండి, ఇప్పుడు నేను టెస్ట్ తీసుకుంటున్నాను. సో ఈ టెస్ట్ మీరిద్దరు డిస్కస్ చేసుకుంటారో ఎట్లయినా చేసుకోండి. మీరిద్దరు నాకు ఆన్సర్స్ పెట్టండి. ఓకేనా? నా స్క్రీన్ షేర్ అయ్యింది కదా? యా ఓకే, ఇంకా 15 మినిట్స్ ఉంది. రోజు లాస్ట్ 15 మినిట్స్ టెస్టులు మనం ఆ రోజు ఏం టాపిక్స్ చెప్పుకున్నాం వాటి మీద టెస్టులు రాస్తాం. ఓకేనా? ఆన్సర్ మీ ఇద్దరు డిస్కస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏంటి ఎలా వచ్చింది అని డిస్కస్ చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. మెయిన్ ఏమంటే మీరు డిస్కస్ చేసుకుంటారనే. ఓకేనా? నేను ఇన్వాల్వ్ అవ్వను ఇక్కడ. మీరు ఏది పెట్టమంటే నేను జస్ట్ అది పెడతాను అంతే. నాకు ఆన్సర్ ఇంకా అర్థం కాలేదా? నాకు బిట్ అర్థమైంది, కానీ అంటే సేమ్ క్లాస్ లో అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఆన్సర్ అయితే 50.5 వస్తుంది అంటే నా థింకింగ్. కానీ సేమ్ క్లాస్ లోనే ఆబ్జెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసాం, అదొకటి డౌట్ గా ఉంది. సేమ్ క్లాస్ మనకు అసలు లోనే ఎన్ని క్లాసులు ఆబ్జెక్ట్ లేవు కదా, క్రియేట్ ఓన్లీ వన్ క్లాస్ ఉంది కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, అవును. క్రియేట్ చేసాము. అందులో ద్రావిడ్ గాని సచిన్ గాని సేమ్. ఓకే, ఇప్పుడు నాకు ఏం కాదు, ఇలా క్రియేట్ చేయొచ్చు నరేంద్ర. ఓకేనా? ఓకేనా? ఓకే, ఇప్పుడు నాకు ద్రావిడ్ కాపీ అయితే లేవని చెప్పి డౌట్ ఉంది. అయితే అనుకుంటా కంపైలేషన్ ఎర్రర్ గానే వస్తుంది. కంపైలేషన్ ఎర్రరా? ఏంటో నాకు ఇద్దరు డిస్కస్ చేసుకోండి, నాకు ఏదో చెప్పండి, నేను పెడతాను. ఓకే, అతను చెప్పిందే పెట్టండి. నాకైతే ఆన్సర్ 50.5, ఎవరో ఒకరిది పెట్టేయండి. ఓకే ఓకేనా, నేను పెడుతుంది జస్ట్ నేను పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇది ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ మీరు చేయండిలే నెక్స్ట్. ఓకేనా? ప్రోగ్రామ్ లో కూడా చూడండి. ఇంకా దిస్ అనే దాని గురించి మనం చెప్పుకోలేదు కదా. దిస్ అనే కీవర్డ్ గురించి చెప్పుకోలేదు. జస్ట్ ట్రై చేయండి. ఓకే కదా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం వాల్యూస్ ని ఇలా పాస్ చేయడం కూడా ఇంకా చెప్పుకోలేదు. ఓకేనా? జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చెప్పాం, వాల్యూస్ ని అసైన్ చేయడం అదే క్లాస్ లో చెప్పుకున్నాం, కానీ ఇలా పాస్ చేయడం కూడా చెప్పుకోలేదు. సో ఇది జస్ట్ కన్స్ట్రక్టర్స్ వచ్చినప్పుడు వస్తాయి అవన్నీ. ఓకే కదా? ఇవన్నీ కన్స్ట్రక్టర్స్ వచ్చినప్పుడు వస్తాయి. సో ఇది చేయండి, ఇది ట్రై చేయండి. మీరు రాయమనింది నేను రాస్తాను. మీకు కనిపిస్తుంది కదా? అసలు ప్రోగ్రామ్ ఏంటో అనేది ఫస్ట్ రైట్. ఏ ప్రోగ్రామ్ టు కాపీ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్పుట్ బుక్ ఇంటూ అనదర్ బుక్. జావాలో నేమ్ ఆథర్ ఎడిషన్ ఏమైనా తీసుకున్నాను. ఏం రాయమంటారు చెప్పండి, నేను రాస్తాను. ఓకే, ఎవరైనా సరే చెప్పండి, ఇద్దరు. ఒకసారి చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. అక్కడ బుక్ అనేది అసలు క్లాస్ ఎక్కడ ఉంది? బుక్ అనే క్లాస్ ఇదిగోండి కింద ఉంది. ఓకే ఓకే ఓకేనా? బుక్ అనే క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, వాల్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ నేను ఏం చేశానో చూడండి, ఇంకొక ఆబ్జెక్ట్ ని కాపీ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ కాపీ బుక్ డీటెయిల్స్ అన్నాను, జావాని కాపీని పాస్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇది మెథడ్ కదా. సో మెథడ్ కి జావా కాపీ అని పాస్ చేస్తున్నాను. అంటే జావా అంటే ఏమొస్తుంది, లైక్ ఈ ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ అన్నీ వస్తాయి. ఓకేనా? జావా అనేది ఒక వేరియబుల్ కాదు, ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నట్టు. సో అది వదిలేసేయండి. ఫస్ట్ నాకు సేమ్ నాకు ప్రింట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నేను
అంటే సేమ్ ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ ఈక్వల్ టు సేమ్ ఇన్పుట్. సేమ్ ప్రింట్ అవ్వాలంటే అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అనివ్వండి. అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్టా? ఈ బాక్స్ లో నేను ఏం రాయాలి? అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాయాలా? అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే అప్పుడు ఇన్పుట్ లో ఉండే వాల్యూస్ అన్ని అవుట్పుట్ లో కాపీ అయిపోతాయి కదా. అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ అనేది జావా యొక్క ఆబ్జెక్ట్ లో ఉండేవన్నీ ఇక్కడ ఇన్పుట్ లోకి స్టోర్ అవుతాయి కదా మనకి. అవును అవును. అప్పుడు కాపీలో ఏమొస్తాయి? నేను అడిగేది అసలు ఫస్టే మీకు రావడమే. అంటే జావా ఈక్వల్ టు కాపీ తీసుకుంటే అయిపోతుంది కదా. ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడ జావా ఈక్వల్ టు కాపీనా? అసలు జావా ఏంటి, కాపీ ఏంటి? ఇక్కడ ఈ మెథడ్ కి తెలియదు. జావా ఏంటో కాపీ ఏంటో తెలియదు. ఈ మెథడ్ లో మనం ఏమి యూజ్ చేయగలం? ఇన్పుట్ అవుట్పుట్ మాత్రమే యూజ్ చేయగలం. జావా కాపీ అంటే దానికి ఐడియా ఉండదు కదా. మీరు అక్కడ ఉన్నారా? ఓకే. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము, దీనికి వాల్యూస్ ని అసైన్ చేయలేదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీ పైన అక్కడ కాపీ చేయమన్నారు అంతే కదా. ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి పైన. ఓకే, జావాలో మనం అన్ని తీసుకున్నాము, మెజర్మెంట్స్ అన్ని అంతే కదా. నాకు ఒక నిమిషం. ఒక బుక్ లో ఉండే డీటెయిల్స్ అన్ని ఇంకొక బుక్ లోకి కాపీ చేయమన్నారు కదా. అవును, అది కదా మన క్వశ్చన్. సో ఇప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ ఇన్పుట్ లో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా మనకి, జావా సంబంధించిన వాల్యూస్ అన్ని ఉన్నాయి. అవును. సో అవన్నీ కాపీ అనేది అవుట్పుట్ అనే దాంట్లోకి అవన్నీ కాపీ చేయడం అట్లా ఇస్తే సరిపోతుంది కదండి. ఇంతే అంటారు? అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అంతేనా? అదర్వైజ్ లేదంటే అవుట్పుట్ అంటే ఇందాక మనం తీసుకున్నాం కదా, ST2 ఈక్వల్ టు ST1 సేమ్ అలానే. ఓకే ఓకే, ఇంతే, ఇంకేం రాయనవసరం లేదు లోపల. జస్ట్ ప్రింట్ చేసేస్తున్నాను, ఆన్సర్ చూస్తున్నాను. చూడండి ఒకసారి నాకు ఏం ఫెయిల్ అయిందో చూడండి. ఇవన్నీ కేసెస్ కదా, సో ఈ కేసెస్ అన్ని ఫెయిల్ అయ్యాయి. ఓకే, అన్ని నల్లు వస్తున్నాయి అంటే పైకి రండి. ఒక వాల్యూ చూడండి మామూలుగా అవుట్పుట్ డాట్ ఇక్కడ అవుట్పుట్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ నేమా పైది కామెంట్ చేసేసేయండి. ఒకసారి రిజల్ట్ ఇచ్చి చూడండి ఏమైనా వస్తుందని. అంటే ఆ వేళ ఒక చేంజ్ అవుతుందని చూద్దాం. ఒకవేళ ఇప్పుడు మీకేమొస్తుందనా లేకపోతే ప్రింట్ చేయాలా? నేమ్ వరకు చేంజ్ అవుతుందో లేదు చూద్దాం. ప్రింట్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఓకే అయింది కాబట్టి సేమ్ అన్ని వాల్యూస్ ఇంకా అవుట్పుట్ డాట్ మిగతా అన్ని ఇచ్చేయండి. ఎందుకని మీరు ఇందాక ఇచ్చినట్టుగా ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అని ఇస్తే రాలేదు? అదే నాకు అర్థం. ఒక్క నిమిషం ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి ఒకసారి. ఏమైంది శ్రీకాంత్? కరెక్టే కదా, ఎక్కడ మిస్టేక్ ఉంది? కాపీ డీటెయిల్స్ అంటే జావాలో ఉన్నాయని కాపీ అవుతున్నాయి. కాపీ బుక్ డీటెయిల్స్ అనేది ఏంటి? మెథడ్, అది వదిలేయండి, ఈ లైన్ వదిలేయండి. ఫస్ట్ మీరు ఇంతవరకు చూడండి. ఈ లైన్ ఏంటి? మెథడ్ కాల్ అవుతుంది, అప్పుడు నేను జావాని పాస్ చేస్తున్నా అంటే జావా ఆబ్జెక్ట్ పాస్ అవుతుంది. కాపీ అని పాస్ చేసినప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు నాకు కాపీ అవ్వలేదు అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది అంటే, నేను అదే మెథడ్ లో కాకుండా బయట, ఓకేనా, అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే అప్పుడు నాకు అవుట్పుట్ లో ఉండే నాదేంటి
జావా కదా, జావాలో ఉండేవన్నీ కాపీలోకి రావాలంటే ఇక్కడ ఏం చేయాలి నేను? కాపీ ఈక్వల్ టు జావా అని రాయొచ్చు కదా. ఈ మెథడ్ లో మనం ఇనిషియల్ చేసాం కదండి, మెథడ్ లో అవును, చేసాం కదా మెథడ్ లోకి వచ్చేటప్పుడే నీకు వాల్యూస్ రావాలి కదండి. ఇప్పుడు కాపీ ఈక్వల్ టు జావా అదే చెప్పాను, కాపీ ఈక్వల్ టు డిక్లేర్ చేసాం ఒక్క కదా నిమిషం నేను చెప్తున్నాను. ఇప్పుడు కాపీ ఈక్వల్ టు జావా అని నేను ఈ మెథడ్ బయటే నేను డిక్లేర్ చేస్తే అప్పుడు నాకు ఇన్పుట్ లోకి వచ్చే వాల్యూ అవుట్పుట్ లోకి, అంటే ఇప్పుడు నేను జావా అంటే నాకు తెలుసు, కాపీ అంటే కూడా నాకు అప్పుడు వాల్యూస్ ఉంటాయి. ఇలా రాసిన తర్వాత నేను కానీ ఈ మెథడ్ ని కాల్ చేస్తే, ఓకేనా? నేను ఇట్లా ఏం రాయలేదు, ఈ మెథడ్ ని కాల్ చేశాను. ఈ మెథడ్ ని కాల్ చేసిన తర్వాత నాకు జావాలోకి వాల్యూ వచ్చింది. నేను జావా బదులు ఇక్కడ ఇది నా ఇన్పుట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు. ఇన్పుట్ అనేది నాకు లైక్ జావాకి రెఫరెన్స్, జావా అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. దానికి నేను ఇక్కడ ఇన్పుట్ మెథడ్ లో ఏం తీసుకున్నాను, ఇన్పుట్ అని తీసుకున్నాను. నాకు ఇది ఒక ఆబ్జెక్టా? ఐ మీన్ లైక్ నేను ఇలా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ కాదు కదా, ఓన్లీ రెఫరెన్స్. అలాంటప్పుడు మనము ఈ రెఫరెన్స్ ని తీసుకొచ్చి రెఫరెన్స్ ఉంటాయి కదా, ఇవ్వలేం కదా మనము. అదే నేను మీరు చెప్పినట్టుగా బయట క్రియేట్ చేసేస్తుంటే ఈ మెథడ్ కాల్ చెయ్యక ముందు ఎలాగా కాపీ ఈక్వల్ టు జావా అంటే నాకు ప్రాబ్లం ఉండదు. నాకేమవుతుంది, డైరెక్ట్ వాల్యూస్ వచ్చేటప్పుడే నాకు వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? అప్పుడు నాకు కరెక్ట్ మీరు చెప్పింది. శ్రీకాంత్, ఇప్పుడు మీరు చెప్పండి, మీ డౌట్ ఏంటి? నాకు అర్థం కాలేదు. శ్రీకాంత్, నరేంద్ర వినిపించట్లేదా నా వాయిస్? వినపడుతుందండి. ఓకే ఓకే, మీకు మీ డౌట్ క్లియర్ అయిందా? యా, శ్రీకాంత్కి ఏం డౌట్ నాకు అర్థం కాలేదు. ఏంటి తన డౌట్ ఏంటి శ్రీకాంత్కి? ఏమండి నాకు అర్థం కాలేదు. శ్రీకాంత్, హలో, శ్రీకాంత్ చెప్పండి, మీ డౌట్ ఏంటి? అదే ఫస్ట్ చెప్పాను కాపీ ఈక్వల్ టు జావా అని. కాపీ ఈక్వల్ టు జావా అనేది అంటే మనం ఓకే, మీరు చెప్పింది కరెక్టే శ్రీకాంత్, కానీ ఎక్కడ రాస్తారు? మనకి ఇచ్చింది ఏంటి, రాయడానికి ఇచ్చింది ఏంటి? బాక్స్ అక్కడ రాయాల్సింది మెథడ్ లో రాయాలి, మెథడ్ లో రాయాలి కదా, బట్ ఇక్కడ రాయలేం కదా మనం. మీరు చెప్పింది ఇక్కడ రాయడానికి నాకు ఛాన్స్ వస్తే ఓకే, మెథడ్ కి ముందు నాకు, బట్ ఛాన్స్ లేదు కదా. నేను మెథడ్ లో రాయాలన్నప్పుడు ఇక్కడ ఎలా రాయాలి అనేది మనం చూడాలి. ఓకేనా? నేను మీరు చెప్పింది ఎక్కడ మనం మెథడ్ యూజ్ చేయక ముందు చెప్తే ఇక్కడ నాకు ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే, రాసే ఛాన్స్ వస్తే నేను రాయొచ్చు, బట్ నాకు అక్కడ ఛాన్స్ లేదు. సో నేను ఏం చేయాలి, ఇక్కడ ఎలా రాయాలి అనేది చూసుకోవాలి. ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, మీరు చెప్పిన దాని ప్రకారం అవుట్పుట్ డాట్ నేమ్ అన్న తర్వాత అవుట్పుట్ డాట్ ఆథర్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ ఆథర్. మీరు ఇలా కాపీ చేయొద్దండి, ఓకేనా? కాపీ అదే అందమంటున్నాను నేను. నేను జస్ట్ టైం అయిపోతుంది అందుకని నేను చేస్తున్నాను, మీరు కాపీ చేయొద్దు. మేము కాపీ చేస్తే మాకు టైం సేవ్ అయింది కదండి. టైం సేవ్ అంటే టైం సేవ్ అవుద్ది అని చెప్పేసి, అవును సేమ్ వాల్యూస్ రాస్తాం కదా అక్కడ, సేమ్ వాల్యూస్ ఉండదు కదా. అవును, బట్ అంతే, అది అలా ఇచ్చేసారు ఆప్షన్. కాపీ చేస్తే ఎలా తెలుస్తుంది? ఇక్కడ కింద వస్తుంది, ఇక్కడ చూడండి 95 క్యారెక్టర్స్ కాపీడ్, 4 times నేను కాపీ చేశాను ఇప్పటికి. సో మాకు అక్కడ వస్తుంది, మీరు అలా కాపీ చేస్తూ ఉంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే మీకు కదా అండి ఇది అడ్మిన్, సో నాది ఓన్ది కాదు ఇది. అడ్మిన్కి కాకూడదని చెప్పి రాసారా? లేదు, అంటే వాళ్ళకి తెలుసు కదా మాది బ్లాక్ చేయరు, అన్బ్లాక్ చేయొచ్చు మళ్ళీ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏమి ఇచ్చాను, ప్రతి ఒక్క వాల్యూని ఇచ్చేసాను. ఇంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా చేంజెస్ చేయాలా? ఇంతేనా, నాకు అవుట్పుట్ వస్తుందా? ఓకే, ఓకేనా? సక్సెస్ రిక్వైర్మెంట్స్ ఈ కేసెస్ 2 కేసెస్ కరెక్ట్ అయ్యాయి, ఓకే కదా? సో ఇప్పుడు అర్థమైందా
మీరు చెప్పింది కరెక్టే, ఏంటి కాపీ చేయాలి జావాని అని చెప్పి, బట్ అది ఎక్కడ రాయాలి, మనం మెథడ్లో రాస్తున్నప్పుడు కాపీ చేయొచ్చా లేదా, నాకు ఈ ఇన్పుట్లోకి ఏమొస్తుంది అవుట్పుట్లోకి ఏమొస్తుంది, నేను పాస్ చేసేటప్పుడే ఆబ్జెక్ట్స్ని పాస్ చేయాలి. నేను ఆబ్జెక్ట్స్ని పాస్ చేయనప్పుడు నేను ఈక్వల్ చేసుకోవడానికి నాకు వీలుండదు. జస్ట్ ప్రింట్ చేసుకోవడానికి మాత్రమే, జస్ట్ ఇలా వాల్యూస్ని తెచ్చుకోవడానికి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. ఓకే కదా? Yeah. ఓకే ఓకే అండి. ఓకే, నెక్స్ట్ దీనికి ఒకసారి ఓకే, నేను వేరే క్లాస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, సో ఇది ఒక క్వశ్చనే, నేను జస్ట్ రేపు చేద్దాం ఇంకా. ఓకేనా? సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫస్ట్ దానికి రైట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ దానికి ఏంటి ఆన్సరు? నేను అది వాల్యూ అనుకుంటున్నా. యా, నేను అనుకుంది రైట్ అయిందండి. ఫస్ట్ దానికి ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీకాంత్ అర్థమైందా అది ఎందుకు కంపైలేషన్ ఎర్రర్ కాలేదు? ఒకసారి ఫస్ట్ది ఇదే క్వశ్చన్, ఒకసారి చెప్పండి. ఓకే. ఇక్కడ నేను ఏమంటున్నాను, క్రికెటర్ అని చెప్పేసి నేను ఓకే క్రికెటర్ అని చెప్పి ఈ క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్, సేమ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాను. ఈ క్లాస్ కి నేను ఏం చేశాను, డ్రావిడ్ అని చెప్పి ఇంకొక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఇచ్చాను, జస్ట్ సచిన్ అన్నాను. సో డ్రావిడ్ డాట్ యావరేజ్ అన్నా కానీ, నాకు సచిన్ డాట్ యావరేజ్ అన్నా కానీ నాకు వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 50.5 అనేదే కదా ప్రింట్ అవుతుంది. అంటే నేను కాపీ చేసుకున్నాను. నేను ఎన్ని కాపీలు చేసుకున్నా కానీ నాకు వచ్చేది ఏంటి, ఆల్రెడీ క్రికెటర్ ని వాల్యూస్ అన్ని ఉంటాయి, తర్వాత మనం ఒకవేళ ఓవర్ రైట్ చేయడం కూడా చేయొచ్చు, అంతే కదా? చేయొచ్చు కదా. ఇప్పుడు డ్రావిడ్ డాట్ యావరేజ్ అన్నా కానీ నాకు సేమ్ వాల్యూనే కదా ప్రింట్ అవుతుంది. ఓకే ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ వాల్యూస్ అసైన్ అయ్యింటే అవి కూడా కాపీ అయిపోతున్నాయి, అంతే కదా? ఓకేనా? ఓకే యా ఓకే ఓకే అండి. బాయ్.